శంషాబాద్ బెంగళూరు హైవేపై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో వస్తున్నారు బస్సు అదుపు తప్పి రోడ్ క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. ఆయన స్పాట్లోనే మృతి చెందాడు. అయితే అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన పరిసరాల్లో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, కార్తిక్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వైపు బెంగళూరు హైవేపై వెళ్తున్న ఒక స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. శాతం రాయి వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న ఒక పాదాచారిని ఈ ఏదైతే స్కూల్ బస్సు వెళ్తున్న సమయంలో అడ్డుగా రావడంతో కూడా అటువైపు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ఢీకొట్టిన సమయంలో పాదాచారుడు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బస్సుపై పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆన్ స్పాట్ లోనే పాదాచారుడు మరణించినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. బస్సుతో పాటుగా ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతను అక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ నిలబడకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ పోలీస్ స్టేషన్ లో కూడా లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వెంటనే పోలీసులు ఆ ప్లేస్ కు వచ్చి పూర్తిగా చెక్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఏ విధంగా బస్సు యాక్సిడెంట్ జరిగిందన్న కోణంలో కూడా ఒకవైపు పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. అయితే యాక్సిడెంట్ లో మృతి చెందిన వ్యక్తి ఏ ప్రాంతానికి చెందిన వాడిగా కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అన్నోన్ వ్యక్తిగా కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే నిన్న ఇదే విధంగా యాక్సిడెంట్ అవ్వడంతో ఇవాళ ఇదే విధంగా యాక్సిడెంట్ అవ్వడంతో కూడా పూర్తిగా రోడ్ యాక్సిడెంట్ పెరుగుతున్న సమయంలో కూడా పోలీసులు ఒకవైపు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా మితిమీరిన వేగంతో అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో కూడా చాలా మంది అమాయకులు ప్రాణాలు విడుస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్ జరగడం, అంతేకాకుండా శంషాబాద్ లో మరో యాక్సిడెంట్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. కార్తీక్, రైట్ సుష్మిత.